హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గీతనండి. వెల్కమ్ బ్యాక్ కోనసీమ రుచులు. విఆర్కే డైట్లో 4th డే అండి. ఈరోజు రెసిపీ వచ్చి పన్నీర్ మసాలా కర్రీ అండి. పన్నీర్ వచ్చి ఇది 200 గ్రామ్స్ అండి. 200 గ్రామ్స్ తీసుకోకూడదు కాబట్టి మనం 100 గ్రామ్స్తో చేద్దామండి. ఓకే, మనం వన్ టమోటా, అలాగే 1 ఆనియన్, 100 గ్రామ్స్ అమూల్ బటర్, ఓకేనండి. కొద్దిగా చిల్లీ, హాఫ్ చెక్క వచ్చి నిమ్మరసం అండి. ఇప్పుడు పన్నీర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇందులో ఒక 10 గ్రామ్స్ వరకు బటర్ వేసానండి. ఇప్పుడు మనం హాఫ్ బటర్ని తీసుకుందాం, పీసెస్ కింద కట్ చేసి. 200 పన్నీర్లోంచి నేను 100 గ్రామ్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. ఇంకా మిగతా 100 గ్రామ్స్ వచ్చి నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి ఉంచేసాను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. బటర్ బాగా మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పీసెస్ కింద వేసి ఫ్రై చేసుకుందామండి పన్నీర్ని. ఇలా పీసెస్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పన్నీర్ బాగా ఫ్రై అయిందండి. ఒక బౌల్లో తీసుకుందాము. పన్నీర్ని ఒక బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందామండి. ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయండి, పక్కకు తీసాను. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకుని బటర్ బాగా మెల్ట్ అయిందండి. ఇప్పుడు మనం టమాటా ప్యూరీని వేద్దామండి. టమాటా ప్యూరీని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే మనం కొద్దిగా కొత్తిమీర, కరివేపాకుని వేద్దామండి. బాగా ఫ్రై అయిద్దామండి. టమాటా, కొత్తిమీర, కరివేపాకు బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ఇందులో మసాలాలు వేసుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా గరం మసాలా, టేస్ట్కి సరిపడినంత, అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం, మనకు టేస్ట్కి సరిపడినంత. మనం ఇందులో కర్రీలో ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట వస్తుందండి. మనకి రైస్ ఉండదు కాబట్టి అందుకే చూసుకుని కొద్దిగా వేసుకుందాం. ఓకే అండి, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా సముద్రపు ఉప్పు, కళ్ళుప్పు పౌడర్ చేసుకున్నాను. ఇది కొంచెం చూసుకుని వేసుకోండి. కొద్దిగా ఎక్కువైనా కూడా మనం అస్సలు తినలేమండి.
ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలండి, బాగా ఫ్రై చేయాలి. ఇందులో కొద్దిగా బటర్ వేస్తానండి బాగా ఫ్రై అవ్వడానికి. కొద్దిగా బటర్ వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలండి, పచ్చి వాసన అంతా పోయేంత వరకు. బాగా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు చిల్లీ వేసాను, కొద్దిగా ఒక 2 చిల్లీ వేసానండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేద్దామండి. పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్నామండి. ఈ మసాలా అంతా దీనికి పట్టాలనేసి వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఇవి బాగా మిక్స్ చేస్తానండి, బాగా కలిసిపోయింది, బాగా ఉడికిపోయింది కూడా. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఓకే అండి, అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పన్నీర్ మసాలా రెడీ అండి. నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. నిన్న చేసినటువంటి చిల్లీ చికెన్ కూడా చాలా టేస్టీగా బాగుందండి. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఈరోజు 4వ రోజు నా డైట్ ఇదండి, పన్నీర్ అండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ డైట్ చేయాలనుకుంటే నా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే మీరు ఈ డైట్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.